ఏదో ఒక బంధకాల చేత కట్టబడి ఉన్నాం. గాడిదైతే భౌతికంగా అంటే మనము చూస్తుండగా గాడిద కట్టబడి ఉంది, గాడిద పిల్ల కట్టబడి ఉన్నది. ఆత్మానుసారంగా మనం చూసుకుంటే గనక క్రైస్తవులుగా మనము చెప్పండి చాలా అలవాట్లకు కట్టబడి ఉన్నాం మనం. గాడిద ప్రభుల వారు అక్కడ అంటాడు, ఏమంటాడంటే అక్కడ మీరు వెళ్ళండి, మీ ఎదుట ఒక గ్రామం ఉంటుంది, అందులో మీరు ప్రవేశించగానే అంటే వెళ్ళగానే మీకు కనబడేది ఏంటంటే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. గాడిద పిల్ల కూడా ఉంటుంది ఒక్కొక్క చోట్ల. అంటే కట్టబడి ఉన్న గాడిద అంటే అది తాళ్ళ చేత కట్టబడేది, ఎక్కడికైనా వెళ్ళిపోద్దని దాని యజమానుడు కట్టాడు కాబట్టి కట్టబడి ఉన్న గాడిదని ఉంది. అయితే ఈ రోజున ఆ కట్టబడిన గాడిదని యేసు ప్రభువులు ఎందుకు కోరుకున్నారంటే దానికి స్వేచ్ఛ లేదు అని అనుకోండి. అది ఎక్కడికి వెళ్ళడానికి లేదు, దానిని విప్పి నా దగ్గరికి తీసుకురండి అని అన్నాడు దేవుడు. అంటే ఈ రోజున చాలామంది మనము చాలా అలవాటుల చేత కట్టబడి ఉన్నాం. ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మనుషుడు మారిపోతూ ఏదో ఒక బంధకము చేత, ఏదో ఒక అలవాటు చేత, ఏదో ఒక బానిసత్వంలో, ఏదో ఒక దురలవాటులో ప్రతి వ్యక్తి కూడా బిగించబడి ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఎవరు కావాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎవరు కావాలంటే అటువంటి వాళ్ళే కావాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన అంటాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, ఎవరి కొరకు వచ్చాను? పాపుల కొరకు వచ్చాను. నేను ఆరోగ్యం గల వారి కొరకు కాదు. చెప్పండి, నేను అటువంటి పాపము చేత, పాప బంధకముల చేత కట్టబడి ఉన్నవాడి కోసం మాత్రమే వచ్చాను అని చెప్తున్నాడు దేవుడు. మీకు విషయం తెలుసా? సువార్తల్లో అయిన సమాధి లోపల ఒక యవనస్తుడు దేని చేత కట్టబడి ఉన్నాడు? గొలుసుల చేత. వాడిని ఎవడు సాధుపరచలేకపోతే వాడిని ఏం చేశారంట? గొలుసులతో కట్టేశారంట. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి దేవుడు వాడి సంఖ్యలను ఊడదీశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అటువంటి వాడు దేవునికి కావాలి. ఇప్పుడు మనం అనుకుందాం, యేసు ప్రభులకి నేను కావాలి అంటే నేను ఏ బంధకములో ఉన్నాను అన్నది నేను గుర్తుంచుకోవాలి. మనం అనుకుంటాం, నాకేమీ లేదే, నేను బాగానే ఉన్నాను, నేను శత్రువును కూడా ప్రేమిస్తాను. నువ్వు శత్రువును ప్రేమిస్తావు కానీ పాపాన్ని లోపల వదులుకోలేవు. ఏదో ఒక యేసుక్రీస్తు ప్రభులు వారు నీకు నాకు కావాలి అంటే కనుక మనం ఏదో దాని చేత కట్టబడి ఉన్నాం. మనం కట్టబడి ఉన్నాము కాబట్టి ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. అయితే ఆయన కోరుకున్న తర్వాత మనం ఎలా జీవించాలి? ఒకసారి యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23 చదవండి. ఒకసారి 2 విషయాలు మీకు చూపించి మన ప్రార్థనలోనికి వెళ్ళిపోను. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చిచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. చూడండి నా వైపు. ఇదిగో, అయితే ఆయనను ఆరాధించువారు ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అయితే ఆరాధిస్తున్నాం కదా, నేను విశ్వాసిగా రక్షణ పొందిన నాటి నుంచి నేను ఈ రోజు వరకు ఆరాధిస్తున్నాను కదా అని మీరు అంటే అది భ్రమ. అక్కడ ఏమో తెలుసా? తండ్రిని ఆరాధించు కాలము వచ్చిచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. ఇప్పుడు వచ్చి ఉన్నది కాబట్టి ఎవడైతే ఆత్మతో, ఎవడైతే సత్యముతో ఆరాధిస్తారో అటువంటి వారే, అలాంటి వారే నా తండ్రికి కావాలి అని అంటున్నాడు యేసు ప్రభువు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే అటువంటి వారే కావాలి అని కోరుకుంటున్నాడు. అయితే మరి ఆ కాలం ఏ కాలం? ఇదిగో ఈ కాలమే, ఇప్పుడు వచ్చేసింది. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు వరకు నేను దేవుని చాలా ఆరాధన చేశాను, దేవుడికి నమ్మకంగా ఉన్నాను, దేవుని స్తుతించాను, దేవుని గణపరిచానంటే నీవు ఆ వెనకున్న కాలము నుంచి ఇప్పటి వరకు ఆరాధించావు. కానీ ఉన్నది ఎందుకో తెలుసా? నీవు అనుకూలమైన కాలంలో నువ్వు ఆరాధించావు. ఇప్పుడు ప్రతికూలమైన కాలము వచ్చేసింది రాలేదా? ఇప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే లోకాల్లో కూడా ఒక మాట రాసి ఉంటుంది,
ఎవడైతే లోక చూడండి 9:26లో ఒక మాట ఉంటుంది చూడండి. 9:26లో ఒక మాట ఉంటుంది. నన్ను గుర్చియు నా మాటల గుర్చియు సిగ్గుపడివాడు ఎవడో వానిని గురించి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకు కలిగిన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. చూడండి, ఇప్పుడు ఈ కాలం ఏ కాలము తెలుసా? చాలా గొడ్డు కాలం. ఈ కాలం ఏ కాలమో తెలుసా? దేవుడిని ఆరాధించిన వారు ఆరాధించలేని పరిస్థితులు ఇవి. దేవుడిని వెంబడించిన వారు దేవుడి వెంబడించలేని పరిస్థితి. నేను యేసు ప్రభు సాక్షిగా ఉన్నానని చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితులు వచ్చేసింది. అంతకే యోహాన్ అంటున్నాడు, ఆ కాలము ఇప్పుడే వచ్చి ఉన్నది. ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు అన్ని సవ్యంగా సాగిపోని, అన్ని పద్ధతిగా సాగిపోని, అన్నీ మనకు అనుకూలంగా సాగిపోని, మనం దేవుడిని ఆరాధించాలనుకుంటే ఆరాధించాం, వెళ్ళాలనుకుంటే వెళ్ళాం, రావాలనుకుంటే వచ్చాం. కానీ ఇప్పుడు ఆ కాలం పోయింది. ఏంటంట చెప్పండి, ఆ కాలము పోయింది. నీకు నచ్చినట్లుగా చేసే భక్తి కాలం పోయింది. ఇప్పుడు నువ్వు ఎలా చేయాలంటే ఆయనని నువ్వు నిజముగా నీవు మొదటి నుంచి ఇప్పటి వరకు ఆత్మతో సత్యముతో ఆరాధించిన వ్యక్తివైతే కనుక ఇప్పుడు ఆరాధించు. ఇప్పుడు ఆరాధించు. ఇప్పుడు ఆరాధిస్తావా? యేసు ప్రభుని నా సొంత రక్షకుడిని చెప్తావా? ఎవరైతే అడుగుతారో వారు ఎదుర్కొంటా, అబ్బే ఆయన ఎవరో నాకు తెలియదేంటి అని గనక మనం అంటే అనే రోజులు వచ్చినాయి. కానీ ఇప్పుడు అంటే దేవుడు రేపొద్దన్న ఆయన పరివారంతో దేవదూతలతో వచ్చినప్పుడు ఆడెవడో నాకు తెలదంటాడు. అంటాడనడా? నేను ఆడు కోరుకోలేదు అని అంటాడు. ఆయన మనల్ని ఎప్పుడు కోరుకున్నాడంటే మనము బంధకాలు ఉన్నప్పుడు కోరుకున్నప్పుడు మనల్ని విడిపించిన పడిన తర్వాత యేసు దగ్గరికి నడిపించబడిన నాటి నుంచి ఈ రోజు వరకు దేవుని ఆరాధన చేస్తున్నాము. కానీ అసలైన ఆరాధన చేసే రోజులు వచ్చినాయి. అసలైన భక్తి బయటపడే రోజులు వచ్చినాయి. అసలైన విశ్వాసము బయటపడే రోజులు వచ్చినాయి. దేవుడి కొరకు నువ్వు నిలబడతావా లేదా అని త్రాసు వేసే రోజులు ఈ రోజు వచ్చినాయి. అట్టివారే చూడండి, అక్కడే ఉంది, అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇప్పుడు తేలిపోతుంది. మనం చెప్తాం కదా సాక్ష్యాలు, దేవుడు నన్ను విడిపించాడండి, దేవుడు నన్ను రక్షించాడండి, దేవుడు నన్ను విమోచించాడండి, దేవుడు నన్ను ఎంతగానో కృప చూపాడని అని ఎన్నో చెప్పాము. కానీ ఆ కాలం వేరేండి, ఆ రోజులు వేరేండి, ఆ పరిస్థితులు వేరేండి. ఇప్పుడు వచ్చిన కాలం ఏ కాలమో తెలుసా? గడ్డు కాలం. ఇప్పుడు వచ్చిన కాలం ఏ కాలమో తెలుసా? సత్యమేది అసత్యమేది తేలిపోతుంది, నిజమేది అబద్ధమేది తేలిపోతుంది, చీకటేది వెలుగేది తేలిపోతుంది. నువ్వు క్రీస్తు వాడువా క్రీస్తు వాడు కానివాడు అనేది ఇప్పుడు తేలిపోతుంది. అప్పుడు దేవుడిని ఆరాధించేవారు అప్పుడు అంటే ఇదిగో ఈడిని నేను కోరుకున్నానంటాడు. దేవునికి స్తోత్రం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయమంతా మీరు చదువుకుంటే తీనవసరం లేదు. అక్కడ సమూయేలు వెళ్ళి, మీకు తెలిసిందే చాలాసార్లు చెప్పాను, సమూయేలు వెళ్ళి దేవుడు పంపినప్పుడు వెళ్ళి నేను ఒక రాజుగా నియమిస్తాను, వెళ్ళి అభిషేకించండి సమూయేలు గారు వెళ్ళి అందరినీ ఈడా 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 అంటాడు. దేవుడు అంటాడు, నువ్వు వాళ్ళు కూర్చో, నువ్వేం కంగారు పడకు, లాస్ట్ వాడు ఒకడు ఉన్నాడు నేను పిలిపిస్తానని చెప్పేసి పిలిపించినప్పుడు దావీదుని చూసి చూడగానే చెప్పండి దేవుడు అంటాడు, ఇదిగో ఇతడని నేను. నాకు ఆ మాట ఎప్పుడు సంతోషం. ఎందుకంటే అందరిని అభిషేకం చేసేద్దామని సమూయేలు లేచినప్పుడు నువ్వు ఆగవయ్య బాబు, కంగారు పడిపోతున్నావు ఏంటి అన్నాడు దేవుడు. సరే ఈయన మాట్లాడితే ఎవడు పడితే ఆడు వస్తుంటే ఈడెంత ఎత్తున్నాడు, ఈడే రోజు అనుకుంటే నేనే మోసపోతున్నానని చెప్పేసి ఈయన ఇలాగంటాడని చెప్పేసి మెదలకుండా కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు తెలుసా? ఇంకెవరూ లేరా అని అడిగితాడు. ఆ ఉన్నాళ్ళు ఒకడు కడమట్టాడు, ఒకడు ఆడి ఇందుకు పనికిరాడని నేను ఏదో అని అన్నా. సరే ఆడు ఇందుకు పనికిరాడని తండ్రి చెప్పుడు అని చెప్పేసి మెదలకుండా కూర్చున్నాడు. ఇంకా సమూయేలు కూడా లేదు. అయితే ఎప్పుడైతే దావీదు లోపలికి రాగానే వెంటనే దేవుడి ఇదిగో ఇతడే నేను కోరుకున్నవాడు. దేవునికి స్తోత్రం. అది వెంటనే దేవుడు స్పందించాడు. అప్పుడు ఏమన్నా సమూయేలు అవునా ఇతడా అని అంతే రైలు బుడ్డి పోజేశాడు. అంటే నేనేమంటానంటే ఆ కాలము ఇప్పటి వరకు మనం భక్తి చేసిన కాలం ఒకటి, దినాలు ఒకటి, సంవత్సరములు ఒకటి, ఎన్నాళ్ళు మనం చేసిన భక్తి ఒకటి, ఎన్నాళ్ళు మనం చేసిన ఆరాధన వేరు, ఎన్నాళ్ళు మనం ధ్యానించిన ధ్యానాలు వేరు. ఇప్పుడు గనక ఈ కాలములు కనుక నువ్వు ఆరాధన చేయగలిగితే, పాటలు పాడగలిగితే, అర్థమైందా?
దేవుడిని స్తుతించగలిగితే, దేవుడు ప్రకటించగలిగితే, ఆ కాలములో నుండి నువ్వు ఎలాగైతే నడుచుకున్నావో ఈ కాలము వరకు నువ్వు అలాగే నడుచుకోగలిగితే దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో ఇటువంటి వాడినే నేను కోరుకున్నాను రా, ఈడే ఇటువంటి వాడినే నేను కోరుకున్నాను అని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. చూడు, అక్కడ మంచిగా ఉంటుంది అన్నమాట. అది ఇప్పుడు వచ్చినది. ఏది ఎప్పుడు వచ్చినదే? పరిస్థితులు తలకిందులైపోయి కాలం ఇప్పుడు వచ్చి ఉన్నది. అయితే ఈ కాలములో ఎవడైతే తను ఆరాధిస్తారో అట్టువారే కావాలని తండ్రి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఆరాధన ఎలా చేయాలి తెలుసా? దేవుడిని ఇప్పుడు ఎలాగ నమ్మకం ఉండాలి తెలుసా? మనం ఎలాగ మందిరానికి రావాలి తెలుసా? రాని పరిస్థితులు, ఆరాధించిన పరిస్థితులు, లేకపోతే మనకు కలిగిన ఏంటయ్యే కొన్ని మనకి ఏమంటారు అట్లనే ఫెసిలిటీస్ కొన్ని పోతూ ఉంటాయి. అయినా కానీ మనం అలాగే నిలబడితే దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో ఇట్టివారే కావాలి. ఎటంట? ఇట్టివారే కావాలి. మీకు అర్థమైందన్నమాట. దేవుడు మనల్ని విడిపించింది పాప బంధకములో నుంచి, లేకపోతే లోకములో నుండి, లేకపోతే వ్యభిచారములో నుండి, లేకపోతే మన నాశనములో నుండి, చీకటిలో నుండి, అంధకారములో నుండి, మరణ పడకం నుంచి మనల్ని ఇందుకు కావాలని కోరుకున్నాడు తెలుసా? ఈ కాలములో ఆయనకు సాక్షిగా నిలబడతామని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు మనం ఎలా ఉంటుందో తెలుసా? అయ్యో బాబోయ్, ఎన్నాళ్ళు చేశాను ప్రార్థన, ఎన్నాళ్ళు ఆరాధన చేశాను, ఎన్నాళ్ళు దేవుడిని స్తుతించాను, ఎన్నాళ్ళు దేవుడికి సాక్షిగా ఉన్నాను, ఇప్పుడు ఉండకపోతే వస్తాదా అని ఈ కాలం ఎవరిదనుకుంటారో? తండ్రి కాలం, దేవుడు అనుమతించిన కాలం, దేవుడు అనుమతించి తన బిడ్డలను పరీక్షించే కాలం వచ్చింది. ఈ కాలములో కనుక మన దేవుడిని ఆరాధించగలిగితే అదే ప్రార్థన, అదే నడవడిక, అదే పరిశుద్ధత, అదే వాక్య ధ్యానం, అదే దేవుని సువార్త మనము గనక ప్రకటించగలిగితే దేవుడు ఏమంటాడు తెలుసా? ఒరే, ఒకప్పుడు నేను నిన్ను కొన్ని కట్ల నుంచి, కొన్ని బాధల నుంచి, కొన్ని నాశనకరమైన పరిస్థితుల నుంచి నేను కావాలని కోరుకున్నాను. ఎందుకో తెలుసు అంటే, ఎందుకు ప్రభు అంటే, ఇదిగో ఈ రోజు వరకే నేను కోరుకున్నానంట. దేవునికి స్తోత్రం. ఈ రోజు వరకు, ఈ మధ్యలో చేసింది నువ్వే కాదు, నామకార్థుడు చేస్తాడు, ఆత్మలేనుడు చేస్తాడు. మీకు విషయం తెలుసా? ఆత్మలేనోళ్ళు పాటలు పాడతారు, ఆత్మలేనోళ్ళు వాక్యం చెబుతారు, ఆత్మలేనోళ్ళు వాయిద్యాలు వాయిస్తారు, అన్నీ చేస్తారు. అసలు ఆత్మ పొందిన వాడు ఎలా ఉంటాడు? అసలు ఆత్మ పొందిన లక్షణం చెప్పిన, ఆత్మలో దీనులైన వారు అంతే. పాటలు పాడినంత మాత్రాన, పాటలు పాడి ఎదుటో వ్యక్తులు ఏడిపించేసిన మాత్రాన, ప్రసంగం చెప్పేసి ఎదుటో వ్యక్తులు కదిలించేసిన మాత్రాన ఆత్మ నింపబడ్డాడు అంటే అది భ్రమ. ఆత్మ లేనుడు కూడా చెబుతాడు, ఆత్మ లేనుడు కూడా పాటలు పాడతాడు, ఆత్మ లేనుడు కూడా పరిచయం చేస్తాడు, ఆత్మ లేనుడు కూడా సువార్త చెబుతాడు. కానీ పరిశుద్ధ గ్రంథం నిజమైన ఆత్మ కలిగిన వాడు లక్షణం ఏంటో తెలుసా? విధేయత. దేవునికి స్తోత్రం. విధేయత, మౌనంగా ఉంటాడు. ఆత్మయందు దీనులైన వారు ధన్యులు అని వాక్యం ఉంది. మరి మనము విడిపించబడ్డ తర్వాత మనము పరిస్థితులను బట్టి భక్తి చేస్తాం. అడిగినోడికి అడగనోడికి యేసుని గురించి సాక్ష్యం చెప్పాం. ఆ కాలం వేరు. ఈ కాలంలో చెప్పాలి యేసుని గురించి సాక్ష్యం. ఒకవేళ సిగ్గుపడితే, ఒకవేళ భయపడితే వాక్యం అంటది, నేను కూడా నీ గురించి నేను సిగ్గుపడతాను, నువ్వెవడవో నాకు తెలియదు అంటాను. ఒక్కొక్కసారి చిచ్చి నీలోంటాను కోరుకున్నానా అని దేవుడు కూడా బాధపడతాడు. అయితే మనుషులు ఏం కోరుకుంటున్నారు? మనుషులు ఏం కోరుకుంటున్నారు చూడండి ఒకసారి. మత్తయి 23:7 త్వరగా. సంత వీధుల్లో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుకుంటున్నారు. సామెతలు 20 కలహమునకు దూరముగా నుండుట నరునికి ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుకుంటారు. మీకు 2 వాక్యాలు మీకు చదివించాను. దేవుడు మనల్ని కోరుకున్నాడు ఈ కాలములో ఆయన సాక్షిగా ఉండాలి అని. కానీ కొంతమంది ఏం కోరుకుంటున్నారంటే, నేను గొప్ప, నేను పెద్ద బోధకుడిని, నేను బాగా చెప్పగలను, నేను ఈ పని నేనే చేయగలను, నేను తప్ప ఎవడో చేయలేడు అని చాలామంది తనని హెచ్చించుకోవటానికి, అంటే ఈడు మంచోడు, ఈడు గొప్పోడు అని పిలిపించుకోవాలని కోరుకుంటున్నారు చాలామంది. అలాగ కోరుకోవటానికి దేవుడు మనల్ని కోరుకోలేదు.
మనం ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగే ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం నిలబడతామని మనం కోరుకున్నాడు. కానీ మనం ఎలా నిలబడ తెలుసా? ఏయ్, నువ్వు నన్ను పొగుడు, నువ్వు నన్ను గణపరచు. ఇది లేకపోతే మళ్ళీ ఏం చేస్తాడు? సొలొమోన్ గారు చెప్పాడు, ప్రతివాడు పోరునే కోరుకుంటాడంట. అక్కడ ఉంటుంది, కలహమునకు దూరంగా ఉండుట. అసలు నరుడికి ఘనత ఏందో తెలుసా? పెద్ద కిరీటం నెత్తిమీద తెచ్చి లేదా పెద్ద కప్పోటి చేతికిస్తే అబ్బా అని ఘనత. అలా కాదు. సొలొమోన్ అంటాడు, కలహమునకు దూరంగా ఉండుట నరుడికి ఘనత. ఇంతకు మించిన ఘనత లేదు అసలు ఎక్కడ కూడా, తెలుసా? ఇంతకు మించిన ఘనత లేదు. మరి ఎందుకంటే మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుకుంటాడు. దేవుడేమో మనల్ని కోరుకుంటాడు, మనమేమో గొడవలను కోరుకుంటాం. దేవుడు మనల్ని కోరుకుంటాడు, మనమేమో పాపాన్ని కోరుకుంటాం. దేవుడు మనల్ని కోరుకుంటాడు, మనమేమో చెప్పండి కలహాలు కోరుకుంటూ ఉంటాం. దేవుడు మనల్ని కోరుకుంటాడు, మనమేమో అపవిత్రమైన స్థలాలకు వెళ్తానని కోరుకుంటాం. దేవుడు మనల్ని కోరుకుంటాడు, మనమేమో లోకములు ఉండాలని కోరుకుంటాం. కానీ ఎవడైతే గనక వాడికి ఘనత కావాలి, వాడు గనుడుగా ఎంచబడాలి అని అనుకుంటే గనక దేవుడు నిన్ను నన్ను ఏ పరిస్థితుల నుంచి విడిపించాడో ఆ విడిపించిన నాటి నుంచి ఈ రోజు వరకు నడిచావు, వెరీ గుడ్. కానీ ఈ రోజు నుంచి ప్రభు మధ్యాకాశానికి వచ్చేంత వరకు నడవటం ఒక ఎత్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిస్థితులు మార్చబడ్డాయి, చట్టాలు మార్చబడ్డాయి, మనుషులు మార్చబడ్డారు. ఇంకో విషయం తెలుసా? నీ పక్కింటి వాడే నిన్ను పట్టించేస్తాడు అన్న దేవుడి మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. నీ సొంత ఇంటి వారే నిన్ను పట్టించేస్తారు అన్న మాట నెరవేర్చబడుతుంది. ఎందుకో తెలుసా నేను ఈ మాట అంటున్నాను? యేసు ప్రభువుల ఒక మాట అన్నాడు, చాలా కరాగండిగా ఒక మాట అన్నాడు. ఇదిగో జాగ్రత్తగా వినండి నేను చెప్పిన మాట. ఏంటని చెవులు పెద్దవి చేసుకున్నారు శిష్యులు. ఏంటో తెలుసా? ఈ భూమి ఈ ఆకాశము గతించిపోయినా ఈయన మాటలు అస్సలు గతించవో, సున్నా అయినను పొల్లైనను తప్పిపోదు అని చెప్పిన దేవుడు నా మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఆ మాట చెప్పిన దేవుడి మాటలు నెరవేర్చబడుతున్న కాలం వచ్చింది. ఆ కాలములో మనం ఉన్నాం. ఎందుకు కలవరపడాలి, ఎందుకు భయపడాలి? అరే నా దేవుడు చెప్పాడు కదా, ఆయన చెప్పిన జరుగుతుంది కాబట్టి నేను నమ్మిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. మనం ఏమనుకుంటే చెప్పనా, ఇలాగెందుకు జరుగుతుంది, అసలు ఇలాగెందుకు జరగాలి, ఈ పరిస్థితి ఏమిటి అని మనము సెర్చింగ్లు చేస్తూ ఉంటాం. వీళ్ళని ఫోన్ చేసుకొని కూడా ఏం అవసరం, పరిశుద్ధ గ్రంథం చెప్పింది కదా. పరిశుద్ధ గ్రంథం చెప్పింది, నువ్వు ఇంక చర్చ చేసుకోవాల్సిన పని ఏంటి? పోనీ ఈ యుద్ధం ఆగిపోతే బాగుండని ఎవరి ద్వారా వింటే అంత అవసరం ఏముంది? వాక్యం చెప్పింది కదా ఇవన్నీ జరగాలి, ఇవన్నీ జరుగుతాయి, ఇవి నా రాకడొక సూచనలు, వేదనలకు ప్రారంభం అన్నారు కదా దేవుడు, చెప్పాడా లేదా? మరి మనకెందుకు భయం? మనమేం చేయవలసింది ఏంటో తెలుసా? మనం కోరుకున్నాడు కాబట్టి మనము కలహాలు కోరుకోకూడదు, మన గొడవలు కోరుకోకూడదు, ఎదుటివారి పతనాన్ని కోరుకోకూడదు, ఎదుటివాడి నాశనమును కోరుకోకూడదు. వాడు రక్షణ పొందితే నిత్య జీవం వెళ్ళాలని కోరుకోవాలి. వాడు రక్షణ పొందితే వాడు క్రీస్తు సాక్షిగా బ్రతుకుతుండి సువార్త ప్రకటిస్తూ ఉంటే వాడు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకోవాలి తప్ప. కానీ మనం ఏం కోరుకోవడం తెలుసా? ఆడు చేస్తున్నాడు, ఆడు ఏమైనా ఆగిపోవాలని కోరుకుంటాం. ఇది ఘనత? చెప్పండి, ఇది ఘనత? చెప్పరే. నరుడికి ఘనత ఏది? సర్టిఫికెట్ల వల్ల రాదు. లోకములో నీకు దేని వల్ల ఘనత రాదు. కానీ వాక్యం అంటుంది, నీవు కలహమునకు దూరంగా ఉంటే చెప్పండి నరుడికి ఘనత. అయితే దేవుడు మనం కోరుకున్నాడు. ఎలాగ ఉన్నారు ఇప్పుడు మనము? గాడిద ఎలాగుంది? గాడిద కట్టబడి ఉంది. మనందరము కూడా ఏదో ఒక విషయంలో కట్టబడి ఉన్నాం, ఏదో ఒక పాపములో కట్టబడి ఉన్నాం, ఏదో ఒక చీకటిలో అంధకారములో బంధింపబడి ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని కోరుకున్నాడు. కోరుకున్న దేవుడి దగ్గరికి వచ్చిన మనము ఆయన ఎలా ఉండాలని కోరుకున్నాడు తెలుసా? ఈ కాలంలో దేవుని ఆరాధించాలి, ఈ సమయంలో నువ్వు భక్తి చేయాలి, ఈ సమయంలో దేవుడు మహిమపరచాలి. అట్టివారే తండ్రి అనే దేవుడు కోరుకునుచున్నాడు. అయితే కోరుకున్న తర్వాత వచ్చిన మనము జనాల దగ్గర వందనాలు, జనాల దగ్గర ఘనత, జనాల దగ్గర డబ్బు, జనాల దగ్గర బంగారం ఇవి కోరుకోకూడదు. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నేను ఎవడి వెండినైనను, ఎవడి బంగారమైనను, ఎవడి వస్త్రములైనను ఆశించలే, అంటే నేను కోరుకోలేదు అన్నాడు. కానీ ఈ రోజున కోరుకుంటున్నారు. నేను అంటాను, అట్టివారు కాదు తండ్రికి కావలసింది, అట్టివారు కాదు. ఏమున్నా లేకపోయినా దేవుడిని మట్టుకు ఆత్మతో సత్యముతో ఆరాధించే వారికే
ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కావాలి. ఆయనకు నువ్వు కావాలంటే కనుక మనం దేవుడిని ఆరాధన చేయాలి. ఆ ఆరాధన అనుకూలమైన పరిస్థితుల్లో కాదు ఇప్పుడు జరగవలసింది, ప్రతికూలమైన పరిస్థితుల్లో మనందరం సిద్ధపాటు కలిగి తెగించి ముందుకు వెళ్ళి దేవుని ఆరాధన చేయాలి. అలాగ ఆరాధన చేసేవారే కావాలి. అలా కాకుండా ఈ రోజున ఎలాగుందో తెలుసా? వందనాలు కోరుకుంటున్నారు, ఘనతలు కోరుకుంటున్నారు, పోరును కోరుకుంటున్నారు, గొడవలు కోరుకుంటున్నారు, కొట్లాటలు కోరుకుంటున్నారు. వాడు ఇడిపోవాలి, వాడి కుటుంబం నాశనం అయిపోవాలి, వాడు ఏమని ఎదగకూడదు, వాడు ఏమని అభివృద్ధిలోకి రాకూడదు, ఇవన్నీ కోరుకుంటున్నారు. ఈ కోరుకున్న వాళ్ళకి దేవుడికి అవసరం లేదు. ఇలా కోరుకున్న వాళ్ళు దేవుడికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు మీరు నన్ను అడగాలి. ఎందుకంటే వాడిలో ఆత్మ లేదు, వాడిలో సత్యము లేదు. ఆ సత్యం అంటే ఏంటి తెలుసా? సత్యము. మీరు సత్యమునకు స్తంభములై ఉండాలన్నది. అది నిజంగా మనలో సత్యం ఉంటే, లేదా క్రైస్తవులుగా కనుక సత్యం ఉంటే, నా వంక చూడండి, నిజంగా ఈనాడు ప్రతి ఒక్కరూ దేవుడిని ఆత్మతో సత్యముతో ఆరాధించేవాళ్ళు కనుక సత్యమే ఉంటే, నేను అంటాను నీలో సత్యం ఉంటే నువ్వు దేనికి భయపడవు. ఇంకా అర్థమైన చెప్పనా? ఒకవేళ సత్యం ఉందనుకో భర్తలో, మరి ఫోన్కి ఎందుకు లాక్ ఉంటుంది? అంటే నీలో సత్యం ఉంటే ఆ ఫోన్కి సీక్రెట్ లాక్ ఉండదు, భార్య ఫోన్కి సీక్రెట్ లాక్ ఉండదు, పిల్లల ఫోన్కి సీక్రెట్ లాక్ ఉండదు, ఒకరిదొకరు చూడొచ్చు. ఎందుకంటే సత్యం ఉంది కాబట్టి. సత్యము లేదు కాబట్టి ఇప్పుడు అందరూ ఏంటి అలా ఉంటున్నారు. మరి వాళ్ళో దేవుని ఆరాధన చేసేస్తున్నారు. కానీ సత్యము గనక నీలోని నాలోని ఉంటే సత్యము ఎవరికి భయపడదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? సత్యవంతుడు. దేవునికి స్తోత్రం. ఇంకోటి చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథం 51:6 ముగించుకుందాం. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. చాలండి. ఏమంటున్నాడు భక్తుడు? నీవు అంతరంగములో సత్యాన్నే కోరుచున్నావు. అంటే ఇంకా అంతకుమించి అని మనల్ని ఏం అడగటం లేదు. ఎందుకు సత్యాన్ని కోరుతున్నాడు అంటే, సత్యము ఏంటి? సమాధి చేయకుండా కనుక ఉన్నట్లుగా మనం మాట్లాడితే కనుక సత్యవంతుడు. అందుకని అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నేను అని అనలేదు, నేనే అన్నాడు. నేనే అన్నాడంటే సత్యం యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే సత్యవంతుడని ఈ కాలములో కనుక మనం నిలబడగలిగితే దేవుడు మనల్ని కోరుకుంటాడు. అలా కాకుండా యేసు ప్రభు కూడా దేవుడే లేండి అని కనుక మనం ఒకవేళ అలాగ కనుక మనం బెండ్ అయిపోతే కనుక దేవుడు మనల్ని కోరుకోడు. ఇక్కడ అందుకే మీ అంతరంగములు ఏం కావాలంట? సత్యము కావాలి. అంతరంగములు సత్యము లేనివాడు దేవునికి ఇష్టముండడు. అందుకే ఆయన శిష్యులను పిలిచి, మీరు గ్రామానికి వెళ్ళండి. గ్రామానికి వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిది, అక్కడ ఇంకో కొన్ని చోట్ల దాని మీద ఎవరునూ కూర్చుండలేదు. దాని మీద ఎవరునూ ఎప్పుడు కూర్చుండలేదు. అంటే ఎప్పుడైనా సరే మీరు గమనించండి, దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు అనుకో, అంటే మనము ఏ చీకటి శక్తుల చేత అయితే బంధించబడి పాప బంధకములో మనం ఉన్నామో, ఎవడైతే మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నాడో, ఎవడైతే మనల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడో, వాడి యొక్క కబంధ హస్తములో నుంచి మనల్ని విడిపించాలి అని అనుకున్నాడు అనుకో, దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో వాడి చీకటి చేత, అపరాధము చేత, పాపము చేత చచ్చిపోయి కట్టబడి ఉన్నాడు, వాడికి నేను మాత్రమే విమోచకుడిని, కాబట్టి మీరు వెళ్ళి విడిపించుకురండి అని గాడిదని అన్నాడు. అక్కడ ఆయన మాటే కదా, ఆయన మాటే కదా. అయితే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన వాక్కును పంపి గుంటలో పడి ఉన్న వారిని పైకి లేపునని ఉంటుంది. చెప్పరే, ఆయన మాట వెల్లడుగు త్రోవనే వెలుగు కలుగును అని ఉంటుంది. కాబట్టి ఆయన మనం కోరుకున్నాడు. ఇక్కడున్న మనందరం కూడా, లేదా క్రైస్తవంలో చాలామంది కూడా ఏదో ఒక బంధకంలో కట్టబడి ఉన్నవాళ్ళే. అందుకే సాక్ష్యాలు చెప్తారు కదా, నేను ఒకప్పుడు సిగరెట్లకు బానిసనండి అంటే సిగరెట్ల చేత కట్టబడి ఉన్నాడు, పాపం వ్యభిచారం చేత కట్టబడి ఉన్నాడు, దొంగతనం చేత కట్టబడి ఉన్నాడు, నరహత్యలు చేస్తూ కట్టబడి, అంటే ఏదో ఒక పాపములో కట్టబడి ఉన్న వాడిని యేసు ప్రభులు వారు దర్శించి విడిపించి ఆయన కుమారుడిగా చేసుకున్నాడు. ఒక కాలం వచ్చింది. ఈ కాలములో గనక ఆ కాలములో సాక్షిగా ఉన్నవాడు ఈ కాలములో గనక అలాగే ఉంటే తండ్రి అంటాడు, ఇటువంటి వాడినే
నేను కోరుకున్నాను, అప్పుడు కోరుకున్నాను, ఇప్పుడు కోరుకున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిస్థితులన్నిటిని కూడా మనం ఒకసారి ఆలోచించుకుని, ఏమాత్రం కూడా ప్రభుల వరకు మాట చెప్పాడు, మీ హృదయములు కలవరపడనీకుడి. నువ్వు అలాగే చెప్తావులే, నీకేంటి చక్కగా మూడో దినం లేచి పరలోకం వెళ్ళిపోయావు అని మీరు అంటారేమో. కానీ ఆయన ఏమన్నా చెప్పనా, నేను మరలా తిరిగి వస్తాను, నేను నీవు, నీవు నేను ఒకే స్థలములో ఉండిలాగును మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోవటానికి వస్తున్నాను అని అన్నాడు. అంటే నేను కోరుకున్నాను మీరు నేను ఒకే చోట ఉండాలని. కాబట్టి ఆయన కోరుకున్న రీతిగా కనుక మనం జీవించగలిగితే కనుక ఈ కాలంలో మాత్రం మన భక్తి జీవితం జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి లేదు. మన విశ్వాసాన్ని సైతం కూడా విడిచిపెట్టే పరిస్థితులు మనకు వస్తాయి. కానీ ఆ పరిస్థితుల్లో కూడా మనం నిలబడి ఆత్మతో సత్యముతో కనుక ఆరాధన చేస్తే పరలోకమున్న తండ్రి చూసి ఏమంటాడు తెలుసా, ఇటువంటి వాడే కావాలని కోరుకుంటున్నానంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, ఇరుకు వచ్చిందని, నష్టం వచ్చిందని, ఉన్నది ఊడిపోయిందని అని కనుక మనము కనుక దేవుడిని విడిచిపెట్టేస్తే మరలా మనం ఏ కట్ల చేత కట్టబడను మళ్ళీ దాంతో బంధించబడుతూ ఉంటాం. అపవాది వచ్చి మనల్ని బంధిస్తాడు. అప్పుడు మనం నిరీక్షించిన నిరీక్షణ, మనం ఎదురు చూసిన ఎదురు చూపులు, ఆయన రాకడ కొరకు, నిత్య జీవం కొరకు, తండ్రితో యుగ యుగాలు ఉండాలి అని అనుకున్న ఆ ధన్యతను మనం ఏం చేసుకుంటాం తెలుసా, పోగొట్టుకుంటాం. అర్థమవుతుందా? మన దేవుడెవరు? మన దేవుడెవరు? యుగ యుగములకు సజీవుడు. కొంతమందికి యుగానికో దేవుడు ఉంటాడు, కానీ మన దేవుడు యుగ యుగాలకి దేవుడు. యుగ యుగాలకి దేవుడైన దేవుడు మనల్ని సత్యములో నడిచి ఆత్మతో ఆరాధించి, ఇది ఒకప్పుడు చేశారు బాగున్నప్పుడు, ఇప్పుడు బాగోలేదు, పరిస్థితులు బాగలేదు, అల్లకొల్లం అయిపోతున్నాయి, గందరగోళం అయిపోతున్నాయి, పెనుముప్పులుగా మారిపోతున్నాయి, మొత్తం పరిస్థితులు ఉన్నప్పటికీ ఒకేసారి మారిపోయి ఇంకా దారుణంగా మారిపోతే, కానీ అప్పుడు ఆరాధన చేసినాడు, ఇప్పుడు ఇంకా ఆరాధన చేస్తున్నాడు. ఇటువంటి వాడినే నేను కోరుకుంటున్నాను. అటువంటి వారిగా మనందరము ఉందుముగాక.